స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. హెచ్ఎంపీవీ వైరస్ పై ఆందోళన అవసరం లేదు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సూచన. ప్రభుత్వ ఆసుపత్రి పరిశీలన. పేపర్ మిల్లులో రాజకీయ పార్టీలు, యూనియన్లు, యాజమాన్యం కుమ్మక్కై లాలూచి. టీకే విశ్వేశ్వర్ రెడ్డి. మాజీ ఎంపీ భరత్ స్వార్థానికి కార్మికులు బలి. మేనేజ్మెంట్తో లాలూచీ పడ్డాడు. వైకాపా పాలనలో పేపర్ మిల్ కార్మికులకు అన్యాయం. గత 5 ఏళ్లు అగ్రిమెంట్ చేయలేదు. మా కూటమి ప్రభుత్వం వచ్చింది. కార్మికులకు మంచి జరుగుతుంది. మీడియా సమావేశంలో కాశీ నవీన్ కుమార్, రెడ్డి మనీశ్వరరావు. బీసీ సంక్షేమ సంఘం యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులుగా లద్దిక మల్లేష్, రాష్ట్ర కన్వీనర్గా చొల్లంగి వేణుగోపాల్, సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా దాలిపట్టి వేమన, బత్తుల నాగేశ్వరరావు. హెచ్ఎంపీవీ వైరస్ పై ప్రజలు ఆందోళన చెందాల్సిన పని లేదని, జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుందని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సూచించారు. హెచ్ఎంపీవీ వైరస్ నేపథ్యంలో మంగళవారం ఆయన రాజమండ్రి ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిని పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజలు జాగ్రత్తలు పాటించాలని అన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు పెట్టుకోవాలని సూచించారు. హెచ్ఎంపీవీ అనేది సాధారణ కాలగుణ వ్యాధి, తేలికపాటి స్వభావం కలది. ఈ వైరస్పై భయపడాల్సిన అవసరం లేదని, 2001 నుండి ఉన్న అంత ప్రమాదకరమైనది కాదని ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఇది ఒక నిర్దిష్ట కాలపు సీజనల్ వైరస్ కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వైరస్ ప్రభావితుల పరీక్ష కోసం హెచ్ఎంపీవీ వైరస్ని పరీక్షించడానికి 3000 టెస్టింగ్ కెపాసిటీ కిట్లను ప్రభుత్వం సిద్ధం చేసిందన్నారు. ఏమాత్రం అనారోగ్యంగా ఉన్నా, జలుబు చేసినా వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. ఈ వైరస్ నేపథ్యంలో ఆసుపత్రిలో 20 పడకలతో ప్రత్యేక వార్డును సిద్ధం చేసినట్టు తెలిపారు. ఆక్సిజన్ వెంటిలేటర్లను సిద్ధంగా ఉంచినట్టు వివరించారు. ఓపీ ప్రాంతాలలో ఆటో శానిటైజర్ డిస్పెన్సర్లను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. అంతరాయం లేని ఆక్సిజన్ సరఫరా, ఆక్సిజన్ పైప్ లైన్లు, లిక్విడ్ ఆక్సిజన్ సరఫరా, పిఎస్ఏ ప్లాంట్ అన్ని సిద్ధం చేసినట్టు వివరించారు. ఈ మేరకు అన్ని లభ్యత వంటి అంశాలపై మాక్ డ్రిల్ నిర్వహించినట్టు తెలిపారు. కాగా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలని, సబ్బుతో 20 సెకండ్ల పాటు హ్యాండ్ వాష్ చేసుకోవాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సూచించారు. కూటమి నాయకులు, ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది ఆయన వెంట ఉన్నారు. ప్రస్తుతం ప్రపంచ దేశాలు ఎక్కడికక్కడ చర్చించుకునే ఏకైక అంశం హెచ్ఎంపీవీ వైరస్, హ్యూమన్ మెటా న్యూమో వైరస్. అందరూ కూడా ప్యానిక్ అవుతా ఉన్నారు. ఏంటి హెచ్ఎంపీవీ వైరస్ స్ట్రెయిన్ ఇండియాలోకి వచ్చేసిందట, ఏంటి మన పరిస్థితి అని అనేకమైన అపోహలు, అనేకమైన ఫాల్స్ ఇన్ఫర్మేషన్, ప్రొపగాండా కూడా నడిచిపోతా ఉంది. ప్రధానంగా అందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే, యూనియన్ హెల్త్ మినిస్టర్ జేపీ నడ్డా గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. నిన్ననే ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా స్పష్టంగా చెప్పారు, ఈ వైరస్ కొత్త ఏమీ కాదు. 2001లోనే ఈ వైరస్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. చాలా మైల్డ్ సిమ్టమ్స్, రెస్పిరేటరీ సిస్టమ్ని అటాక్ చేస్తుంది. అలాగే ఒక రొంపగా కానీ మీకు ఎవరికైనా అనిపిస్తే మీరు తక్షణమే మాస్క్ వేసుకోండి, చేతుల్ని 20 సెకండ్లు వాష్ చేసుకోండి. ఇంకా ఇబ్బంది కలిగినట్లయితే తక్షణమే డాక్టర్స్ని సంప్రదించండి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా, గౌరవ ముఖ్యమంత్రి గారు మెడికల్ సిస్టమ్ తోటి పర్యవేక్షించడం జరిగింది. ఏదైతే ఈ వైరస్ టెస్టింగ్ కిట్స్ అన్నీ కూడా అందుబాటులోకి తీసుకురావాలని, సుమారు 3000 కిట్స్ అన్నింటినీ కూడా అందుబాటులో తెమ్మని కూడా చెప్పడం జరిగింది. అలాగే మెడిసిన్స్ కూడా, అవసరమైన మెడిసిన్స్ కూడా అందుబాటులో తీసుకురామని చెప్పడం జరిగింది. మరి రాజమహేంద్రవరం గవర్నమెంట్ హాస్పిటల్కి రావడం, దానికి సంబంధించిన వైద్య నిపుణులతోటి ఇప్పటిదాకా చర్చించి ఏమిటి ఈ యొక్క వైరస్ కానీ స్ప్రెడ్ అయితే
మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటని అడగడం జరిగింది. వారు కూడా రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్ చాలా అప్రమత్తంగా ఉన్నారు. ఇక్కడ వైద్యులు 20 బెడ్డెడ్ ఐసీయూ సెటప్ను ఒకటి రెడీ చేసుకొని ఉంచుకున్నారు. ఆక్సిజన్ అవైలబిలిటీ, అలాగే ఏదైతే ఆక్సిజన్ పైప్ లైన్స్ కూడా ఎలా ఉన్నాయన్నది కూడా మాక్ డ్రిల్ కూడా చేసి దాన్ని అంతా కూడా రెడీ చేసుకొని ఉంచుకోవాలని కూడా వారికి విజ్ఞప్తి చేయడం, వారు కూడా అదే ఆలోచనతో ఉండడం కూడా జరుగుతూ ఉంది. పేపర్ మిల్ లాకౌట్ పెద్ద డ్రామా అని రాజకీయ పార్టీలు, యూనియన్లు, యాజమాన్యం కుమ్మక్కులో అసలు నిజాలు కార్మికులారా తెలుసుకోండి అంటూ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, పేపర్ మిల్ ఆఫీసర్స్ యూనియన్ మాజీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పేపర్ మిల్లు లాకౌట్ అని చెప్పి బోర్డు పెట్టడం అనేది చాలా హై డ్రామా. రాత్రి 10:30కే ఈ డ్రామాకి తెరదించి లాకౌట్ ఎత్తేసామని చెప్పి చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇది కేవలం మిల్లుల్లో పనిచేసేటువంటి ఎంప్లాయీస్ని భయభ్రాంతులు చేయడం కోసమే లాకౌట్ అని నోటీస్ బోర్డు పెట్టడం జరిగింది. ఇదంతా కూడా ఒక కుమ్మక్క వ్యవహారం. అటు ప్రజాప్రతినిధులు కానివ్వండి, ప్రభుత్వ అధికారులు కానివ్వండి, మేనేజ్మెంట్ కుమ్మక్కై కార్మికుల్ని భయభ్రాంతులు చేసి ఈ అగ్రిమెంట్ తక్కువ శాలరీస్ తోటి అగ్రిమెంట్ చేయాలనే ఉద్దేశంతో ఈ లాకౌట్ అనే డ్రామా ఆడారు. మరి ఇక్కడ ఉన్నటువంటి ఒక చీడపురుగు వ్యక్తి దీని అంతటికీ కూడా సూత్రధారి. అతను వచ్చిన తర్వాత ఈ బిల్లులో జాయిన్ అయిన తర్వాత ఈ బిల్లు మొత్తం కూడా భ్రష్టు పట్టించడం జరిగింది. బుచ్చి చౌదరి గారు ఆయన తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ చీడపురుగును తీసుకొచ్చి హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో పెట్టడం జరిగింది. ఆయన జాయిన్ అయిన తర్వాత మరి ఇక్కడ వేరే ప్రవీణ్ చౌదరి అనే కుర్రోడిని తీసుకొచ్చి అతన్ని టీఎన్డీసీకి అధ్యక్షుడిగా చేసి అతనికి రెగ్యులేషన్ వచ్చేలాగా పావులు కదిపి అతనికి రెగ్యులేషన్ తెప్పించడం జరిగింది. ఆ తర్వాత అతని ద్వారా కోర్టులో స్టే తెప్పించి ఈ ఎలక్షన్ జరగకుండా అలా కంటిన్యూస్గా ప్రొలాంగ్ చేయడం జరుగుతుంది. మరి ఈ చీడపురుగు వ్యక్తి అక్కడ వెంకటనగరంలో ఇంకో చౌదరి, ఉప్పులూరు సత్యనారాయణ చౌదరి అని అతన్ని తయారు చేసి అక్కడ సముద్రంలోనే అతనికి చెరువులకి కాంట్రాక్ట్ కింద సంవత్సరానికి 70 లక్షలు చేస్తుంటే అతని కాంట్రాక్ట్ నుంచి తొలగించి ఆ చెరువుల మెయింటెనెన్స్కి 2 కోట్ల రూపాయలు ఉప్పులూరు చౌదరికి ఇచ్చేలాగా, ఆ 2 కోట్లలో 1 కోటి రూపాయలు అతను ఉంచుకుని 1 కోటి రూపాయలు ఈ చీడపురికి ఇచ్చేలాగా అతనితో కాంట్రాక్ట్ పెట్టుకుని మరి ఇతను పేపర్ మిల్ అంతా కూడా హస్తగతం చేసుకున్నారు. అలాగే ఇక్కడ కాంట్రాక్ట్ వర్కర్స్ ఏదైనా పర్మనెంట్ వర్కర్స్ ఉంటే ఆ పర్మనెంట్ వర్కర్స్ రిటైర్ అయినా ఉద్యోగం వేకెన్సీ వచ్చిన కాంట్రాక్ట్ వర్కర్స్ని తీసుకోవాల్సి ఉంది. 72 వేకెన్సీలు వస్తే ఆ 72 వేకెన్సీలు కాంట్రాక్ట్ వర్కర్స్లో సీనియర్స్కి ఇవ్వకుండా ఆ పోస్టులన్నీ కూడా 12 లక్షల నుంచి 18 లక్షలకే అమ్మేసుకోవడం జరిగింది. మొత్తం దగ్గర అందులో 7 కోట్ల రూపాయలు స్కామ్ జరిగింది. అందులో అందరికీ కూడా ప్రజాప్రతినిధులకి, అధికారులకి అందరికీ కూడా అందులో డబ్బు చెప్పడం జరిగింది. ఈ రకంగా ఈ మిల్లుని భ్రష్టు పట్టిస్తూ సర్వనాశనం చేస్తున్నటువంటి ఆ వ్యక్తి మీద చర్యలు తీసుకోకుండా మీరు రాత్రి ఏదో డ్రామాకి తెరదించి లాకౌట్ ఎత్తేసాం అన్నది కేవలం భ్రమ. ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిస్తాం, ఆయన ఏదో చేస్తాడని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు చెప్తున్నారు. అసలు ఈ బిల్లు చండాలం అయిపోవడానికి, పాడైపోవడానికి కారణమే చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఈ బిల్లులో 51% ఆఫ్ షేర్స్ బంధువులు ఉంటే 49% ఆఫ్ షేర్స్ పబ్లిక్ షేర్స్, అలా గవర్నమెంట్వి 27, ప్రైవేట్ వ్యక్తులు 22% షేర్స్ ఉండి 29% గవర్నమెంట్ షేర్స్ అన్నీ కూడా చంద్రబాబు నాయుడు తన స్వలాభేక్ష కోసం మరి కేవలం 47 కోట్ల రూపాయలకి అమ్మేయడం జరిగింది. అటువంటి వ్యక్తి న్యాయం చేస్తాడని చెప్పి ఈ కార్మికులను నమ్మడం కేవలం వాళ్ళ భ్రమే. ఈ కార్మికులను అందరూ కూడా దోషిసి వాళ్ళ చేత బానిసత్వంగా సేవ చేయించుకోవాలని చెప్పి వీళ్ళందరూ ప్రయత్నం చేస్తున్నారు. ఈవేళ కేవలం 8,000 నుంచి 11,000 రూపాయలు జీతానికి వేళ పేపర్ మిల్లో కాంట్రాక్ట్ వర్కర్లు పనిచేస్తున్నారంటే అంతకంటే దారుణం ఏముండదు. ఈ రోజుల్లో మరి 11,000 రూపాయలకి అంగన్వాడీ టీచర్ కానీ లేకపోతే ఆయాలు కానీ ఎవరో కూడా పనిచేయలేని పరిస్థితి. వీళ్ళ చేత పొద్దున్న నుంచి సాయంత్రం వరకు బానిస జీతంలో బానిసలాగా పనిచేయించుకుని 8,000 నుంచి 11,000 ఇస్తున్నారు. మరి అటువంటి ఈ కార్మికులకి న్యాయం జరగాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కోరుకుంటాం. అధికారంలో ఉండగా మాజీ ఎంపీ మార్గని భారత్రాం తన స్వార్థానికి పేపర్ మిల్ కార్మికులను బలి చేశారని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, నగర అధ్యక్షుడు రెడ్డి మనీశ్వరరావు అన్నారు.
తిలక్ రోడ్లోని పార్టీ కార్యాలయంలో ఈ మేరకు వారు మీడియా సమావేశంలో మాట్లాడారు. కాశీ నవీన్ కుమార్ మాట్లాడుతూ గత 5 ఏళ్లు వైకాపా వారు పేపర్ మిల్ అగ్రిమెంట్ చేయలేదన్నారు. కేవలం మార్గాని భరత్రామ్ తన స్వార్థం కోసం అగ్రిమెంట్ జరగకుండా మేనేజ్మెంట్తో లాలూచీ అయిపోయారని ఆరోపించారు. యాజమాన్యం ఇచ్చే సూట్ కేసులకు అలవాటు పడి కార్మికుల శ్రేయస్సును నిర్లక్ష్యం చేశాడని అన్నారు. అధికారంలో ఉండగా అప్పుడు తప్పులు చేశారు కాబట్టే ఇప్పుడు పేపర్ మిల్ దగ్గరకు వచ్చి మొహం చూపించుకోలేకపోతున్నాడని ఎద్దేవా చేశారు. కార్మికులకు అన్యాయం చేశాడు కాబట్టే ఇటీవల జరిగిన ఎన్నికల్లో భరత్రామ్ను కార్మికులు ఓడించారని అన్నారు. ఈ రోజున తమ శాసనసభ్యుడు ఆదిరెడ్డి శ్రీనివాస్, మిగిలిన శాసనసభ్యులు ఎంపీ పురంధేశ్వరి అధ్యక్షతన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గరకు వెళ్లి పేపర్ మిల్ కార్మికుల సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారని, దీంతో హైపవర్ కమిటీ వేశారని తెలిపారు. అతి దగ్గరలోనే అగ్రిమెంట్లు అవుతాయని వెల్లడించారు. తమ కూటమి నాయకులు కార్మికులతో మాట్లాడి వారు చేస్తున్న సమ్మెను విరమింపజేశారని, కూటమి నాయకులు చేసిన చర్చలతో పేపర్ మిల్ యాజమాన్యం కూడా లాకౌట్ను వెనక్కి తీసుకుందన్నారు. ఎన్డీఏ కూటమి నాయకులు ఈ వ్యవహారంలో ముందుండి నడిపించి కార్మికుల సమస్యకు పరిష్కారం చూపించారని అన్నారు. రెడ్డి మనీశ్వరరావు మాట్లాడుతూ భరత్రామ్ పేపర్ మిల్ వద్ద కార్మికుల ఆందోళన చేస్తుంటే నువ్వు ఎందుకు రాలేదని భరత్రామ్ను ప్రశ్నించారు. అధికారంలో ఉండగా నిత్యం పేపర్ మిల్ వద్ద సమావేశాలు పెట్టి మీకు అది చేస్తాం ఇది చేస్తామంటూ తెగ వాగ్దానాలు చేసి బాధల్లో ఉన్న కార్మికుల వద్దకు రాకుండా ఇప్పుడు ఎందుకు మొహం చాటేస్తున్నావు భరత్రామ్ అంటూ ప్రశ్నించారు. అతను చేసిన అవినీతి అంతా ఇంతా కాదని చాలా స్కామ్లు చేశారని ఆరోపించారు. టీడీపీ అధికారంలో ఉండగానే టీఎన్టీయూసీ ద్వారా పేపర్ మిల్ కార్మికులకు మంచి అగ్రిమెంట్ చేయించామని గుర్తు చేశారు. క్రమేణా ప్రవీణ్ చౌదరి అనే వ్యక్తి తన స్వార్థానికి టీఎన్టీయూసీ నిర్వీర్యం చేసేశాడని, యూనియన్ల మధ్య కూడా చిచ్చు పెట్టారని ఆరోపించారు. రాబోయే రోజుల్లో టీఎన్టీయూసీ బలపరుస్తామని, కూటమి ముందుకు తీసుకువెళతామని అన్నారు. అతి దగ్గరలో మంచి అగ్రిమెంట్ చేయించి కార్మిక సంఘాల ఎన్నికలు కూడా త్వరలోనే నిర్వహిస్తామని అన్నారు. మంచి కార్యాచరణతో ముందుకు వెళతామని అన్నారు. ఇక నుంచి ప్రతిరోజు కూడా పేపర్ మిల్లులో ఏం జరుగుతుందో నగర అధ్యక్షుడిగా తాను పర్యవేక్షించనున్నట్టు తెలిపారు. ఏవీపీ జయకృష్ణ ఇచ్చిన సూట్ కేసులకు కక్కుర్తి పడే భరత్రామ్ నోరు మెదపడం లేదని, తమ పార్టీ వారికి సూట్ కేసులు తీసుకునే సంస్కృతి లేదని, తప్పు చేస్తే ఎవరిని వదిలిపెట్టమని హెచ్చరించారు. మీడియా సమావేశంలో టీడీపీ నాయకులు మల్లా వెంకటరాజు, దినేష్, కవలూరి వెంకట్రావు, మదీనా సాహెబ్ తదితరులు పాల్గొన్నారు. మహేంద్రలోకే కాదు, ఈ రాష్ట్రానికే ఆంధ్ర పేపర్ మిల్ అనే పేరు పడే పేపర్ మిల్ సమస్య కార్మికుల సమస్యలతో కొట్టుమిట్లాడుతుంటే ఆ చుట్టుపక్కల కూడా ఇక్కడ ఎంపీగా చేసి ఎమ్మెల్యేగా పోటీ చేసిన భరత్రామ్ గారు కనబడకపోవడం శోచనీయం. మరి ఆదిరెడ్డి భావని గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వైసీపీ చోటామోటా నాయకుల చేత మాట్లాడించేవారు, ఎమ్మెల్యే గారు ఎక్కడా. మరి ఇవాళ మేము ప్రశ్నిస్తున్నాం మిమ్మల్ని. అక్కడ పేపర్ మిల్ కార్మికులు కూడా ప్రశ్నిస్తున్నారు. ఎంపీ గారు ఎక్కడా అని మేము అడగడంలా సమస్యలు తప్పించుకొని తిరుగుతున్నారు అనేది వారు చెప్తున్నారు. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి వల్లే దగ్గర పేపర్ మిల్ కార్మికులందరూ చిన్నాభిన్నంగా అయిపోయి ఎక్కడ యాజమాన్యం లెక్క చేయలేని పరిస్థితులు ఇవాళ లాకౌట్ చేసే విధంగా యాజమాన్యం ఉందంటే అప్పుడు చేసిన వైసీపీ గవర్నమెంట్ విధి విధానాల వల్లే అనేది ఇవాళ అర్థమైంది. ఇవాళ పేపర్ మిల్లులో ఉన్న కార్మికులకి, యూనియన్ నాయకులకి. ఎందుకంటే దాదాపు ఈ ప్రభుత్వానికి ముందు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు హయాంలో చేసిన అగ్రిమెంట్లు, ఆ రోజు ఎమ్మెల్సీగా ఆదిరెడ్డి అప్పారావు గారు, జమ్మికృష్ణ గారు ఉంటూ మంచి అగ్రిమెంట్ తీసుకొచ్చారు. పితాని సత్యనారాయణ గారు మినిస్టర్గా ఉండగా దాన్ని సాధించకపోగా ఈ గవర్నమెంట్ తొంగలోకి తొక్కింది. మరి ఇవాళ సమస్య వస్తే మళ్ళీ ఆ ఇంటి నుంచే ప్రశ్నించేవారు, ఆ ఇంట్లో మగవాళ్ళు ఎవరో పోటీ చేయరా అని. ఆ పోటీతత్వంతో ఒకే ఒక్కడు బయటకు వచ్చాడు, మంచి మెజార్టీతో నెగ్గారు ఆదిరెడ్డి వాసు గారు. ఇవాళ మళ్ళీ ఆ సమస్యని ఆయన భుజాల స్కంధాల మీద వేసుకొని కూటమి నాయకులతో ఆ సమస్యను పరిష్కరించే దిశగా ఆయన కార్యక్రమం తీసుకుంటూ, అలాగే ఎంపీ గారు కూడా ఎమ్మెల్యేలందరినీ కలుపుకొని చంద్రబాబు నాయుడు గారి దగ్గర తీసుకెళ్ళి ఈరోజు మళ్ళీ టీఎన్టీసీ కూటమి నాయకులే ఇవాళ మళ్ళీ కార్మికులకి అండగా నిలిచారు. దీంట్లో
గత ప్రభుత్వం చేసిన అవినీతి స్కూట్ కేసులు మాయం వల్లే వాళ్ళు సరైన న్యాయం జరగలేదని ముక్త కంఠంతో అక్కడ కార్మిక నాయకులు అందరూ చెప్తున్నారు. ఎమ్మెల్యే గారు భవానీ గారిని విమర్శించేవారు వీళ్ళు. మేము అడిగితే ఎందుకయ్యా ఆ మాటలని ఎవరినైనా మేము అడిగి ప్రెస్ మీట్ పెట్టిన వాళ్ళు అడిగితే పెట్టమన్నారండి, పెట్టేవాడిని నేను. ఇవాళ మీ ఎంపీ ఎక్కడున్నాడో ఏటలేందో అనుకుంటున్నాం. మీరు ఆ రోజు ప్రశ్నించే వ్యక్తులుగా మీరు తలకాయలు తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకుంటారని మేము కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. మరి రాజమండ్రిలో చాలా చారిత్రమైన పేపర్ మిల్లు సంఘటన మన అందరికీ తెలిసేమే. ఈ రోజున కార్మికుల మీద ఏదైతే గత ప్రభుత్వం మరి నిర్లక్ష్య వైఖరి వహించిందో, గత 5 ఏళ్ళ పాలనలో కూడా మరి పేపర్ మిల్లు దాని డెవలప్మెంట్ కూడా చూడలేదు. కేవలం మార్గాని భరత్రాము ఎవరైతే యాజమాన్యంతో కుమ్మక్కయ్యి అగ్రిమెంట్ల మీద నిర్లక్ష్యం చేసి యాజమాన్యం ఇచ్చిన సూట్ కేసులకు ప్రలోభపడి ఈరోజు కార్మికుల మీద నిర్లక్ష్యం చేశారు. ఏదైతే అధికారంలో ఉండగా అప్పుడు తప్పులు చేశారు కాబట్టి ఈ రోజున ఎంత సమస్య జరుగుతున్నా సరే మరి అక్కడికి రాకపోవడం చాలా విచారకరణం. ఏదైతే మరి గత కార్మికులకు ఏదైతే మరి ఆ రోజున అన్యాయం చేశాడో అందుకనే ఈ రోజున మరి మన గత ఎలక్షన్లో కూడా కార్మికులు పెద్ద ఎత్తున ఇక్కడ స్థానిక మరి ఎమ్మెల్యే గారి మెజార్టీ తేవడం కూడా మనం చూసాం. కార్మికులు అన్యాయం చేశారు కాబట్టి ఈ రోజున మరి భరత్రామ్కి ఈ రోజున పెద్ద ఎత్తున మరి నిరసనలు కూడా వస్తున్నాయి. ఈ రోజున ఏదైతే మరి రాజమండ్రి నగర శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాసరావు గారు కానీ, అలాగే రూరల్ ఎమ్మెల్యే కానీ, రాజానగర్ ఎమ్మెల్యే కానీ, మరి రాజమండ్రి పార్లమెంటు సభ్యులు కానీ, అలాగే మరి మరి మినిస్టర్ గారు కానీ మరి చంద్రబాబు నాయుడు గారితో మరి ఏదైతే కార్మికుల సమస్యల మీద మరి చర్చించి మరి కార్మికులని సమస్యలు అన్ని సద్వినియోగం చేసేలాగా దిశగా మరి చంద్రబాబు నాయుడు గారితో చర్చలు జరగడం కూడా జరిగింది. దాని మీద హైపవర్ కమిటీ కూడా వేయడం జరిగింది. త్వరలోనే అగ్రిమెంట్లు కూడా సక్రమంగా చేస్తారు. కార్మికులతో మాట్లాడి వారు చేస్తున్న సమ్మెతో మరి నిన్న ఎమ్మెల్యే గారు అలాగే మరి రాజానగర్ ఎమ్మెల్యే గారు సమక్షంలో మరి కూటమి నాయకులంతా కలిపి నిన్న చర్చిల్లో పేపర్ మిల్లు యాజమాన్యంతో కూడా లాక్డౌన్ విరమించి మరి ఏదైతే ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ ముందుండి నడిపించి ఏదైతే మరి ఇక్కడ కార్మికుల సమస్యలను మరి త్వరగా మరి పరిష్కరిస్తారు. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి దృష్టిలో ఉంది, అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా హైపవర్ కమిటీతో ఎప్పటికప్పుడు చర్చిస్తున్నారు. ఇప్పటికైనా భరత్రామ్ గారికి సిగ్గుపడాలి. ఏదైతే గత 5 సంవత్సరాల్లో మీరు ఈ కార్మికుల సమస్యలు చేయకుండా నిర్లక్ష్యం చేశారో మరి ఈ రోజున కనీసం వాళ్ళు పరామర్శించే ధైర్యం కూడా మీకు లేదు. కనుక ఖబర్దార్, రానున్న రోజులు అతి త్వరలోనే మంచి అగ్రిమెంట్ అవుతుంది. చాలా ముఖ్యమంత్రి గారు పవన్ గారి ఆధ్వర్యంలో తెలియజేస్తుంది. దివ్యాంగుల పెన్షన్ విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాన్ని దివ్యాంగ సంఘాలు ముక్త కంఠంతో ఖండిస్తున్నాయని, ఎటువంటి షరతులు తనిఖీలు లేకుండా పాత విధానంలోనే పెన్షన్లు మంజూరు చేయాలని దివ్యాంగ సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు విజ్ఞప్తి చేశారు. స్థానిక గోకవరం బస్టాండ్ వద్దనున్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి మంగళవారం పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం ర్యాలీ సబ్ కలెక్టరేట్కు చేరుకుని అక్కడ వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ యలమంచిలి సాయి కుమార్, రూరల్కు చెందిన జి విజయ మాట్లాడుతూ అధికారులు పరీక్షల పేరుతో తమను పదే వేధింపులకు గురిచేస్తున్నారని, అస్తమాను సదరం సర్టిఫికేట్లు కావాలంటే ఎలాగని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా దివ్యాంగులకు సమాన అవకాశాలు రావాలంటే పెన్షన్ ఏమాత్రం ప్రత్యామ్నాయం కాదని, చదువుకున్నది దివ్యాంగులందరికీ కూడా కనీస వేతనం 18,000 ఇచ్చి అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఈ పెన్షన్ పైనే ఆధారపడి తాము జీవనం సాగిస్తున్నామని, ప్రభుత్వం తమకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎం గంగరాజు, యనమతుల వెంకటేశ్వరరావు, రాఘవయ్య తదితరులు పాల్గొన్నారు. నా పేరు కేవీవి సత్యనారాయణ. నేను హ్యూమన్ రైట్ కౌన్సిల్ ఫర్ ఇండియా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ని. ఈరోజు దివ్యాంగులు వారు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం మరలా ఈ దివ్యాంగుల మీద
రకరకాల పరీక్షలు పెట్టి మళ్ళీ వాళ్ళ కేవలం బెడ్కే పరిమితమైన వాళ్ళకి మాత్రమే పెన్షన్, పాత పెన్షన్ కొనసాగిస్తాము, బెడ్ మీద లేని వాళ్ళకి పెన్షన్ కొనసాగించలేము అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మరి బెడ్ మీద ఉన్న వాళ్ళకే కాకుండా కాళ్ళు చేతులు లేని వాళ్ళు ఈరోజు గవర్నమెంటే కల్పించింది 3 చక్రాల బండి. ఆ 3 చక్రాల బండి మీద ఒక చోట నుంచి మరో చోటకు తిరుగుతూ కాలక్షేపం చేయటమో దేనికో ఉపయోగించుకున్నారు. అట్లాంటి వాళ్ళు మరి ఈ 15,000 రూపాయలు ఇచ్చే దాంట్లోంచి కట్ చేస్తాము, కేవలం బెడ్కే పరిమితం అయితే వాళ్ళకి మాత్రమే ఉంటుందనేటప్పటికీ ఈ దివ్యాంగ సోదరులందరూ కూడా ఈరోజు ఎంతో మానసిక ఉద్రేకానికే కాకుండా తీవ్ర ఆందోళనకు చెందుతున్నారు. మరి ఇలాంటి దివ్యాంగులకి ఈ రకమైనటువంటి మానసిక ఆందోళన కల్పించాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి ఉందా అని నేను అడుగుతున్నాను. ఎందుకంటే ఎన్నో రకాలుగా ప్రభుత్వం వల్ల నష్టపోయి ఉన్నారు, కానీ బాగుపడింది ఏమన్నా ఉందంటే ఇలాంటి వాళ్ళకి సహాయం చేయడం వల్లే వీళ్ళ యొక్క కుటుంబాలు కానివ్వండి, వీరి యొక్క తల్లిదండ్రులు, వీళ్ళందరికీ బరువు లేకుండా వీళ్ళు జీవనాన్ని కొనసాగిస్తున్నారు ఈ 15,000 రూపాయలు ఇవ్వబట్టి. అలాంటిది వీళ్ళకి తగ్గించేస్తాము, వీళ్ళకి లేదు కేవలం బెడ్ వరకే ఇస్తాము అంటే అది కరెక్ట్ కాదని వాళ్ళ తరఫున మేము హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా HRCI మేము మద్దతు ప్రకటిస్తున్నాము. మా తోటి దివ్యాంగులు అంతమంది కోసం నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను. ఇప్పుడు ప్రభుత్వం కోసం విమర్శించగట్ట ఏం మాట్లాడట్లేదు, కానీ మా ప్రాబ్లం మేము చెప్పాలి కదండి, అందుకే చెప్తున్నాను. గత ప్రభుత్వంలో ఏ విధంగా అయితే మాకు పింఛన్లు ఇచ్చారో ఆ తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మాకు పెంచడం జరిగింది. ధన్యవాదాలు చంద్రబాబు నాయుడుకి, పవన్ కళ్యాణ్కి, అంతమందికును. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే బెడ్ రెస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రమే 15,000 అనేసి ఇప్పుడు అంటున్నారు. ఫస్ట్ నుంచి ఇచ్చారు, ఇప్పుడు 3 నెలల నుంచి మాకు 15,000 చొప్పునే అంతమందికి అందుతుంది. కొంతమందికి ఇంకా అందకపోయిన వాళ్ళకి అనమాట గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి 95-85% ఉన్నవాళ్ళు పెట్టుకోవచ్చు అని కూడా చెప్పారు. అదేవిధంగా చాలామంది 2 సార్లు 3 సార్లు కూడా పెట్టుకోవడం జరిగింది అప్లికేషను. అక్కడ డాక్టర్లు కూడా వెరిఫికేషన్ చేయడం జరిగింది. కానీ అయినా ఇప్పుడు మళ్ళీ 15,000 పింఛన్స్ అంటూ ఆపేశారు. మళ్ళీ ఇప్పుడు ఇంటింటికి వచ్చి వెరిఫికేషన్స్ అంటూ మళ్ళీ మొదలుపెట్టారు. వికలాంగులు ఎప్పుడు వికలాంగులే, కానీ మీకు తెలుసు దివ్యాంగులు మళ్ళీ మంచి వాళ్ళు అంటూ అయిపోరు. మేము కష్టపడలేమండి. ఒక్కాలైనా 2 కాలైనా, కన్ను లోపమన్నా, చెయ్యి లోపమన్నా, కాళ్ళు లోపమన్నా ఏదైనా ఒకటేనండి. మేమైతే దివ్యాంగులమేనండి. ఇంకా మేము మంచి వాళ్ళం అంటూ అయిపోలేము, అవ్వలేము కూడా. సకలాంగులతో సమానంగా మేము అవ్వాలంటే ఇంకా అవ్వలేమండి. మాకు ఇంకా దేవుడిచ్చిన వరం ఇది, అంతే. ఇంకా ఆ దేవుడిచ్చిన వరాన్ని అనమాట మాకు ఈ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్క నాయకులు కూడా మాకు గుర్తించి మాకు అందవలసిన పింఛన్స్ కరెక్ట్గా అందినట్టు చెయ్యండి. అంతేగాని మళ్ళీ 100 సార్లు ఆ హాస్పిటల్ కానీ, ఈ వెరిఫికేషన్స్ అని ఇలాగ ఆపేస్తామని, లేకపోతే ఎంక్వైరీలని ఇలాంటివి అన్నీ మాకు కొంచెం ఆప్ చేస్తే సరిపోతుంది. అలాంటివి అంటే మేము చేయలేమండి. ఇంకా మేము కూడా తిరగలేము, మాకు ఓపిక లేదండి. ఎందుకంటే మేము దివ్యాంగులం అంటే మాకు లోపల అన్ని అవయవాలు ఏమీ పనిచేయవండి. ఒక్క అవయవమే అంటారు, కానీ ఆ ఒక్క అవయవంలో కూడా ఒక్క అవయవం లేకపోతే మొత్తం బాడీ అంతా సహకరించదండి. మాకు ఇంట్లో ఉన్న కుటుంబీకులు కూడా మాకు ఎవరు సహకరించట్లేదు, చెయ్యట్లేదు, ఎవరు ఏమీ చూడట్లేదు. మేమేదో ఆ ప్రభుత్వం ఇచ్చిన ఆ పింఛన్తోనే మేమేదో అలాగా కాలం వెలబుచ్చుకుంటున్నాం. మాకు ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా దానికోసమే మాకు చూస్తున్నారండి పదొంతులు. చెప్పాలంటే మేము అమ్మని, నాన్నని, అక్కలని, చెల్లెళ్ళని, అందములని, భార్యని, భర్తని, బిడ్డలని ఏమీ కాదండి తేడా. ఇక్కడ కుటుంబంలో ఉన్న వాళ్ళు మాకు ఎవరు ఆ పింఛన్ కోసమే చూస్తున్నారండి. పింఛన్ లేనిది ఎవరు మాకు చూడరండి. మా కుటుంబంలో ఉన్న లేదు మాకు చూడరండి. మాకు గత ప్రభుత్వం నుండి ఏ పెన్షన్లు వస్తున్నాయో అదే మాదిరిగా ఈ ప్రభుత్వంలో కూడా 85% ఉన్న వికలాంగులకు కూడా అదే మాదిరిగా ఏ పథకాలను అయితే అమలు చేస్తారో పింఛన్ విషయంలో అదే విధంగా ఈ పింఛన్ విషయాన్ని వికలాంగులకు సంబంధించిన ప్రతి ఒక్క పథకాన్ని అదే మాదిరిగా కొనసాగించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. వికలాంగులు పెన్షన్ విషయంలో పలుమార్లు చదరం సర్టిఫికేట్లో 80% ఉన్న వాళ్ళకి అర్హులు అన్నారు, తర్వాత 83 అన్నారు, ఇప్పుడు 85 అన్నారు. ఇలా విభజించింది కాకుండా మళ్ళీ వికలాంగుల్ని వేరువేరుగా అంటే అర్హత ఉన్న వాళ్ళకి ఇస్తాం, అర్హత లేని వాళ్ళకి ఇవ్వం, పర్సంటేజ్లు వేరువేరుగా చేస్తున్నారు. వికలాంగులందరికీ ఒకే విధంగా 80 90 అవని ఏదైనా సరే వికలాంగులందరూ ఒకటే. వాళ్ళు ప్రవేశపెట్టిన ప్రతి పథకం వికలాంగులందరికీ సమానంగా అందాలనే ఉద్దేశంతోనే ఇక్కడ ఈ సభను ఏర్పాటు చేయడం అయినది. సిద్ధి వినాయక ప్యాసింజర్ ఆటో యూనియన్ 11వ సంక్రాంతి సంబరాలను
స్థానిక గోదావరి గట్టుపై ఉన్న రజక కళ్యాణ మండపం నందు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు, జిల్లా టీడీపీ పార్లమెంటరీ కార్యదర్శి నాయకులు మజ్జి రాంబాబు, యూనియన్ నాయకుడు బాక్స్ ప్రసాద్ హాజరయ్యారు. యూనియన్ అధ్యక్షులు సురేష్ నాయుడు మాట్లాడుతూ యూనియన్ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. యూనియన్ స్థాపించి 30 సంవత్సరాలైందని, 17 సంవత్సరాలుగా యూనియన్ అధ్యక్షునిగా కొనసాగుతున్నానని, 11 సంవత్సరాల నుండి సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ సంక్రాంతికి సభ్యులందరికీ యూనియన్ తరపు నుండి ఒక్కొక్కరికి 20,000 రూపాయలు నగదు, 2 ఆటో టైర్లు, స్వీట్ బాక్స్ అందజేస్తున్నామని, సభ్యతా రుసుములు వసూలు చేసి డబ్బును తమ సంఘంలోని సభ్యులకే అత్యవసర పరిస్థితుల్లో వాహన మరమ్మతులకు వడ్డీకి అప్పు ఇస్తామని, ఆ వచ్చిన వడ్డీ డబ్బులు సంవత్సరానికి ఒకసారి సంక్రాంతి పండుగకు పంచుకుంటామని అన్నారు. తమ యూనియన్ సభ్యుల పిల్లలు బీటెక్ సివిల్స్ తదితర కోర్సులు చదివి ఉద్యోగాలు చేసుకుంటున్నారని అన్నారు. ఈ సందర్భంగా సీనియర్ నాయకులు బాక్స్ ప్రసాద్ మాట్లాడుతూ యూనియన్ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మధ్య రాంబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మరియు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు కార్మికుల అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నారని అన్నారు. సిద్ధి వినాయక ప్యాసింజర్ ఆటో యూనియన్ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని అన్నారు. సెంట్రల్ వెజిటబుల్ మార్కెట్ పుష్కరాల నేపథ్యంలో గ్రామీణ ప్రాంతానికి తరలి వెళ్లే అవకాశం ఉందన్నారు. ఆ ప్రాంతంలో ఆటో స్టాండ్ ఏర్పాటు చేసుకోవడానికి స్థలం కేటాయించడానికి కృషి చేస్తానని అన్నారు. తదుపరి యూనియన్ సభ్యులకు, ఆటో యూనియన్ సభ్యులకు పీఎఫ్, ఈఎస్ఐ తదితర సదుపాయాలు ఆటో కార్మికులకు ఏర్పాటు చేయడానికి చేస్తానని అన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు మాట్లాడుతూ సిద్ధి వినాయక ప్యాసింజర్ ఆటో యూనియన్ అందరూ ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. సిద్ధి వినాయక మెసెంజర్ ఆటో యూనియన్ అధ్యక్షులు సేపిని సురేష్ నాయుడు, గౌరవ సలహాదారులు కరి యేసుబాబు మరియు సంసని కిట్టు నేతృత్వంలో ఉపాధ్యక్షులు పసుపులేటి నాని, సెక్రటరీ పాటూరి కుమార్, జాయింట్ సెక్రటరీ పినిశెట్టి శేఖర్, ట్రెజరర్ తాడితోట రమణ, వీర రాఘవులు, రఘు, రాజు, రెల్లి రమణ, రాజు, బాపిరాజు, తిమోతి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఏదైనా చేయగలుగుతాం. ఒక చెయ్యి ఏం చేయలేదు, చెయ్యి కలిసి ఏదైనా చేస్తాం. అలాగే ఒక సురేష్తో పాటు తోటి కార్మిక సోదరులు ఎవరున్నారో మీరందరూ కూడా సహకరించి పెట్టి కూడా ఈ రోజుని యూనియన్ సిద్ధి వినాయక ఆటో యూనియన్ చక్కగా నడుస్తున్న విషయాన్ని మీ అందరికీ కూడా మరొకసారి మనవి చేసుకుంటున్నాను. మరి అదేవిధంగా సురేష్ గారి అక్కడ ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి సైట్ డ్రైవర్లు కూడా కొంతమంది దాకా మన వ్యాపారం కడుపు నిండిపోయిన పక్కోళ్ళు కూడా కడుపు నింపాలన్న మనస్తత్వం కలిగినటువంటి మీ అందరినీ కూడా మరొకసారి అభినందిస్తున్నాను. మీతో పాటు ఆ పక్కోళ్ళు కూడా బతకాలన్న స్వార్థం లేకుండా మీరు సహకరిస్తున్నటువంటి మీ అందరినీ, ప్రెసిడెంట్ని, కమిటీని అందరినీ కూడా రకవరంగా కూడా నేను మళ్ళీ అభినందిస్తున్నాను.
ఎందుకంటే చాలా గొప్పకరమైన విషయం. అలా చేయడం అనేది చాలా అరుదుగా ఉంటుంది. మరి అదేవిధంగా ఈరోజు మరి నగదు రూపంగా మీరు పొదుపు చేసినటువంటిది ఏదైతే రూపాయలు ఉన్నాయో, ఏదైతే పొదుపు ఉన్నదో చాలా గొప్పకరమైన విషయం. 1000 ప్రతి నెల దాచుకొని దాన్ని పొదుపు కింద సంవత్సరం ఇంటికి ఈ సంక్రాంతి సంబరాలు చేసుకోవాలి, మన ఇంటిళ్ళ పాది బాగుండాలి. ఈ సంక్రాంతికి మనం ఈ 12 నెలల్లో కష్టపడి ఆ యొక్క పండగ పూట మన భార్య పిల్లలు కానీ పెళ్ళకపోతే తల్లిదండ్రులు కానీ తీసుకెళ్ళి మనం ఉన్నటువంటి నగదు వాళ్ళ చేతులు ఎప్పుడైతే పెట్టావో వాళ్ళలో ఉన్న ఆనందం మళ్ళీ మన జీవితంలో ఎప్పుడు చూడలేదు అన్న విషయాన్ని కూడా మీరు పరిగణలో తీసుకోవాలి. ఇప్పుడు మీకు అందించిన బట్టి ఈ 20,000 రూపాయల నగదుని పాడు చేయకుండా చక్కగా ఆ అమౌంట్ని భార్య పిల్లల చేతిలో పెడితే పండుగను చక్కరంగా చేసుకునే పరిస్థితి ఉంటుంది. మంచి బట్టలు మంచి ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించిన ఏదైతే ఉన్నాయో అన్ని కూడా కొనుక్కునే పరిస్థితి ఉంటుంది. దయించి కూడా దాన్ని వినియోగించుకునే పరిస్థితి తెచ్చుకోవాలి. మీరు ఎవరు భయపడక్కర్లేదు. నా దగ్గర డబ్బు లేదు కదా, రెక్కాడి దగ్గర రొక్కాలు కష్టపడి నేను ఎక్కడ లక్షలు కట్టి వాళ్ళ బ్యాంకులన్నీ కూడా మీ పిల్లలు చదువుకుంటే మీరు తీసుకెళ్తే మీకు లోన్లు ఇస్తున్నారు. అది డాక్టర్ అయినా కానివ్వండి, ఇంజనీర్ అయినా కానివ్వండి, ఇతర దేశాలకు వెళ్ళే చోట అయినా సరే బ్యాంకులో లోన్ ఇచ్చేటువంటి సౌకర్యం ఉంది. అది నాయకుడు అనే వాళ్ళు బాధ్యత తీసుకుంటే మీ పిల్లలకి ఈజీగా ఇప్పించవచ్చు. ఈ మధ్యకాలంలో 2 నేను ఇప్పించాను. ఎవరో ఒకరు ఢిల్లీలో చదువుకుంటున్నారని అంటే వాళ్ళకి లోన్ అంటే అతనికి ఉద్యోగం వచ్చిన తర్వాత అతను కట్టుకుంటాడు. మళ్ళీ మీరు మీ దగ్గర లక్ష ఉండకపోవచ్చు, కానీ ప్రభుత్వంలో స్కీములు ఉన్నాయి. ఇవన్నీ కూడా పెట్టి రాబోయే రోజులకి ఒక యూనియన్ అంటే ఏ విధంగా నడపాలి అనే దాన్ని చక్కగా నడుపుతున్నటువంటి మన సురేష్ నాయక్కి సహకరిస్తున్న మన రాంబాబు వాళ్ళ రేపటి రోజులు కూడా దగ్గరలోనే నేను అనుకోవడం 1 సంవత్సరంలో లోపే వెళ్ళిపోయినప్పుడు మీరు మాత్రం స్టాండ్ ఇయర్ మాట చేశారు. ఇదిగో ఇక్కడ సిద్ధి వినాయక ఆటో స్టాండ్కి ఈ ప్లేసు ఎంచేదంటే నేను చెప్పాను కదా, ఒకప్పుడు వ్యాన్లన్నీ మన ఓరవసి రంభా ఓరవసి మేనకి ఎదుర్కొంటుండే ప్రసాద్ కూడా భగవంతుడు మీకు మీ సమస్యలకి పరిష్కార మార్గానికి మంచి నాయకత్వం ఉంది. మీ సమస్యలు మీరు తీర్చుకున్న తెచ్చేటటువంటిది వాళ్ళ పండగకి మీరు నిజంగా పొదుపు అనేది మనిషికి గొప్ప వరం. అది వాళ్ళు ఆ రోజు ఖర్చు పెట్టేస్తుంటే ఈ రోజు లేదు. మరి ఈ రోజు మమ్మల్ని కేకేశారు, కేక్ కట్ చేయించారు. చక్కగా చూస్తుంటే ఎంత ఏదో మన రాఘవేంద్రరావు సినిమాలో సెట్టింగ్ లాగా మరి టైం లేదు ఎంత నాయుడు రాజమౌళి రాఘవేంద్రరావు సెట్టింగ్ లేదా. సమాజ అభివృద్ధి లక్ష్యంగా వృద్ధులకు ప్రతి నెల పెన్షన్లు అందిస్తున్నాం. వికాస్ స్వచ్ఛంద సేవా సంస్థ సేవలు అభినందనీయమని నగర ప్రముఖులు ఈస్ట్ ప్యారిస్ చర్చ్ పాస్టర్ మల్లిపూడి మార్టిన్ లూథర్ ప్రశంసించారు. వికాస్ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ యార్లగడ్డ ప్రభాకర్ ఆధ్వర్యంలో 100 మంది వృద్ధులకు ప్రతి నెల 7వ తేదీన జరిగే పెన్షన్ల పంపిణీ కార్యక్రమం మంగళవారం స్థానిక వియల్పురం పార్కులో జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మార్టిన్ లూథర్ మాట్లాడుతూ వికాస్ సంస్థ తన వంతు సామాజిక బాధ్యతగా 11 సంవత్సరాలుగా వృద్ధులకు పెన్షన్లు అందించడం అభినందనీయమని అన్నారు. సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ యార్లగడ్డ ప్రభాకర్ తన జీతంలో ఎక్కువ భాగాన్ని ఉదారంగా వృద్ధులకు వికలాంగుల సంక్షేమానికి వెచ్చించడం మంచి విషయమని ప్రశంసించారు. విద్యలో ప్రతిభ చూపే విద్యార్థులకు కూడా ఉపకార వేతనాలు అందించడాన్ని అభినందించారు. ఈ సందర్భంగా ఆయన చేతుల మీదుగా 100 మంది వృద్ధులకు పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుని మల్లిపూడి క్రిస్టి లలితా కుమారి అందించిన సేవలను ప్రశంసిస్తూ అభినందన సత్కారం చేశారు. తొలుత పార్క్ ఆవరణలో ఉన్న కందుకూరి వీరేశలింగం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గోదావరి స్విమ్మర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గుబ్బల వెంకటరమణ, చల్ల వెంకటేశ్వర్లు, దుల్లా రవి, కె శ్రీనివాస్, ఎస్ రూపేష్, కీర్తి తదితరులు పాల్గొన్నారు. సంఘాన్ని నడిపేవారు. అటు వచ్చిన డబ్బులు పిల్లలకి చదువులకి నిమిత్తం ఇచ్చేవారు అనమాట. ఎంతోమంది పిల్లల్ని ఆ సిమెంట్రిపేటలో ఎంతోమంది పిల్లల్ని చదివించారు. ఆయన్ని ఆదర్శంగా తీసుకుని విద్యార్థులకి సహాయం చేశాను. ఇప్పటికీ 156 మంది పిల్లలకి సహాయం చేశాను. 10 మంది వరకు ఉద్యోగాలు వచ్చినాయి. వాళ్ళకి సంబంధించి మార్టిన్ గారు, ఈయన కూడా ఆయన వారసుడు పాస్టర్ గారు అనమాట. మా సెయింట్ థామస్ లూథరన్ చర్చికి, నెల్సన్ మెమోరియల్ లూథరన్ చర్చికి కూడా పాస్టర్ గారుగా ఉన్నారు. మేము కూడా ఈ సంఘానికే వెళ్తాము. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్థానిక 45వ డివిజన్లో సంక్రాంతి ముగ్గుల పోటీలు ఉల్లాసంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆయన సదరు డివిజన్లో మహిళలు వేసిన ముగ్గులను చూశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్రాంతి సందర్భంగా మహిళలు, యువతులను ఉత్సాహపరచాలనే ఉద్దేశ్యంతో ప్రతి ఏడాది తాము ఈ ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నామని అన్నారు.
ఈ పోటీల్లో మొదటి 3 స్థానాల్లో నిలిచిన విజేతలకు ఈ నెల 11వ తేదీన పుష్కరాల రేవు వద్ద నిర్వహించే సంక్రాంతి సంబరాల్లో బహుమతులు అందజేస్తామని అన్నారు. అనంతరం పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు పాల్గొన్నారు. వాటిలో పెట్టుకుంటూ ఉన్నాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ముగ్గులు పోటీలు పెట్టుకున్నాం. ఈరోజు అధికారంలో వచ్చిన తర్వాత కూడా పెట్టుకుంటా ఉన్నాం. రేపు భవిష్యత్తులో కూడా ఇక్కడ ఉన్న మహిళా మనులందరూ కూడా మీకు ముగ్గులేసే ఓపుకున్నంత వరకు ప్రతి సంవత్సరం ముగ్గులు పోటీలు పెట్టే బాధ్యత మాది. ఈ వాటికి ఒక ప్రత్యేకత ఉంది. ఎప్పుడు కూడా ఇక్కడ ఏ సమస్య వచ్చినా అది మా సొంత సమస్య కింద భావిస్తూ ఎప్పటికప్పుడు స్పందిస్తూ మీకు ఏ అవసరమైనా ఒక రోడ్డు కానీ డ్రైన్ కానీ పట్టాలు కానీ ఇంకేదైనా కానివ్వండి ఆ సమస్య పైన స్పందిస్తూనే ముందుకు వచ్చాం. బాధ్యతగా వెళ్ళాం. పెద్దలు కొయ్యలరావు గారి సహకారంతో ఇక్కడ అందరికీ కూడా ఏ అవసరం ఉందో అవసరాన్ని తీరుస్తూ వచ్చాం. ప్రభుత్వ పరంగా ఇప్పుడు సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే అందాలో ఆ సంక్షేమ కార్యక్రమాలు కూడా అందించే కార్యక్రమం అతి దగ్గరలో తీసుకుంటా ఉన్నాం. ఈరోజు ఎన్డీఏ కూటమిగా తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఒకే మాటతో వెళ్తా ఉన్నాం. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలన్న సంకల్పంతో పనిచేస్తా ఉన్నాం. ఈరోజు మీ అందరినీ కోరేది ఒకటే, ఇక్కడ శాసనసభ్యుడిగా మంచి మెజార్టీ ఇచ్చారు. 45వ వార్డు మీరు ఇచ్చిన మెజార్టీని ఎప్పుడూ మరవం. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులుగా రాజమహేంద్రవరానికి చెందిన లద్దిక మల్లేష్ నియమితులయ్యారు. స్థానిక వై జంక్షన్లోని ఈట్ అండ్ ప్లే కన్వెన్షన్ హాల్లో సోమవారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు వై నాగేశ్వరరావు, మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, రాష్ట్రం ఇన్ఛార్జ్ యాలగుల నూకాలమ్మ నియామక పత్రం అందజేశారు. అలాగే బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ చొల్లంగి వేణుగోపాల్, రాష్ట్ర ఉపాధ్యక్షులుగా దాలిపర్తి వేమన, బత్తుల నాగేశ్వరరావు, రూరల్ మండల యువజన విభాగం అధ్యక్షులు కన్నాభక్తుల ఆనందరావులకు నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా నూకాలమ్మ మాట్లాడుతూ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య ఆదేశం మేరకు లద్దిక మహేష్ నియామకం చేసినట్లు తెలిపారు. అనుబంధంగా ఎన్నో కమిటీలు పనిచేస్తాయని, అయితే ఇప్పుడు చేసిన నియామకాలు మెయిన్ టీమ్గా ఉంటుందని ఆమె చెప్పారు. కృష్ణయ్యకు ఇతర కమిటీకి మొదటి నుంచి వెన్నంటే ఉంటున్న లద్దిక మల్లేష్ టౌన్ కమిటీ నుంచి రాష్ట్ర కమిటీ వరకు ఎన్నో పదవులు నిర్వహించి విద్యార్థి యువజన సమస్యపై పోరాటం చేసి ఎన్నిక సాధించారని గుర్తు చేశారు. యువజన కమిటీ రాష్ట్ర అధ్యక్షులుగా యువజన సమస్యలపై, నిరుద్యోగ సమస్యలపై పోరాటం చేయాలని, యువతకు న్యాయం చేయాలని నూకాలమ్మ సూచించారు.
బీసీలకు న్యాయం చేస్తామని ఎన్నికల ముందు చెప్పిన సీఎం చంద్రబాబు ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నారని ఆమె పేర్కొంటూ బీసీలకు 50% రిజర్వేషన్ వర్తింపచేయడానికి కృషి చేయాలని అన్నారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై నాగేశ్వరరావు మాట్లాడుతూ లద్దిక మల్లేష్ సారథ్యంలో రాష్ట్రంలో యువజన కమిటీలు వేసి సంఘ పటిష్టతకు కృషి చేయాలని అన్నారు. జనాభాలో సగభాగం ఉన్న బీసీలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. తనపై ఎంతో నమ్మకంతో ఇచ్చిన రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షునిగా అవకాశం ఇచ్చినందుకు లద్దిక మల్లేష్ ఆనందం వ్యక్తం చేస్తూ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని, సంఘ అభివృద్ధికి మరింతగా కృషి చేస్తానని చెప్పారు. ఆర్ కృష్ణయ్య చేస్తున్న ఉద్యమానికి ఆకర్షితుడునై గడిచిన 16 ఏళ్లుగా బీసీ సంక్షేమ సంఘంలో ఎన్నో పదవులు నిర్వహించగలిగానని ఆయన గుర్తు చేసుకున్నారు. తన నియామకానికి కృషి చేసిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమణరాజు, భారత్ వికాస్ పరిషత్ రాష్ట్ర పూర్వాధ్యక్షుడు పివిఎస్ కృష్ణారావు, బీసీ నాయకులు కెకే సంజీవరావు, గుత్తుల శ్రీనివాస్, కార్తిక్, వాసంశెట్టి భీమరాజు, పితాని వెంకటేశ్వరరావు, కేశవరం శ్రీనివాస్, అన్నవరం పోసియ్య, అవ్వారి శంకర్, కిషోర్, దమర్సింగ్ బ్రహ్మాసి, పలివెల లక్ష్మణరావు, డబ్బింగ్ కుమార్, సత్యబాబు, జగన్నాథం తదితరులు పాల్గొన్నారు. మీటింగ్లు జరిపించి వందల మందిని ఢిల్లీకి తీసుకొచ్చి జాతి ప్రయోజనాల కోసం, విద్యార్థుల ప్రయోజనాల కోసం పోరాటం చేసినటువంటి మా సోదరులు లద్దిక్ మల్లేష్ గారిని నవంబర్ 7వ తారీఖు జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారు, అలాగే రాష్ట్ర అధ్యక్షులు వై నాగేశ్వరరావు యాదవ్ గారు, అలాగే రాష్ట్ర ఇన్ఛార్జిగా నేను, మా రాష్ట్ర కమిటీ సభ్యులందరం కూడా తన పడ్డ కష్టం, తన పడ్డ శ్రమను గుర్తించి యువజన అధ్యక్షుడిగా ఈ రాష్ట్ర జాతీయ బీసీ సంక్షేమ సంఘం యువజన అధ్యక్షుడిగా నియమించడం జరిగింది. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్థానిక 46వ డివిజన్లో సంక్రాంతి ముగ్గుల పోటీలు ఉల్లాసంగా ప్రారంభమయ్యాయి. ఈరోజు అధికారికంగా ముగ్గుల పోటీలు పెడతా ఉన్నాం, కానీ కిందటి సంవత్సరం అధికారంలో ఉన్న పార్టీ ముగ్గుల పోటీలు పెట్టారు, కానీ సంవత్సరం వారు ఎక్కడే కనబడట్లేదు. వస్తారు, ఎన్నికల ముందు వస్తారు, మీ ఓట్లు కావాలి కాబట్టి అప్పుడు ముగ్గుల పోటీలు పెడతారు. కానీ మేము ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్న ఓట్ల కోసమో రాజకీయాల కోసమో ముగ్గుల పోటీలు పెట్టాల. పండగ పూట మహిళా లోకానికి అందరికీ కూడా ఊరట ఉండాలి, ఆనందం ఉండాలని ముగ్గుల పోటీలు పెట్టుకుంటూ వచ్చాం. పండగ వచ్చిన వెంటనే మన పందెం కోళ్ళు పట్టుకొని మా సోదరులందరూ వెళ్ళిపోతారు. ఆడవాళ్ళందరూ వంటగదిలో వంటలు చేసుకునే పరిస్థితి వచ్చేస్తా ఉంది. ఈ పరిస్థితి మారాలని పండగ పూట ముగ్గుల పోటీలు పెడతా ఉన్నాం. పాల్గొన్న ప్రతి మహిళ కూడా విజేతే, నెగ్గారు. కానీ గెలుపోవటములు అన్నది ప్రతి ఆటలో ఉంటుంది. మేము మిమ్మల్ని కోరేది ఒకటే, ఈ సంవత్సరం ఫస్ట్ సెకండ్ థర్డ్ రాలేదని బాధపడద్దు. మీకు ముగ్గులు వేసే ఓపుకున్నంత సేపు ప్రతి సంవత్సరం ముగ్గుల పోటీలు పెడతామని నామేస్తా ఉన్నా. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్థానిక 48వ డివిజన్లో సంక్రాంతి ముగ్గుల పోటీలు ఉల్లాసంగా ప్రారంభమయ్యాయి. ఇంకా 4.5 సంవత్సరాలు ఉంది. ఈ 4.5 సంవత్సరాలు కూడా మీరు ఆశించే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను, ఎన్డీఏ కూటమి మా నాయకులుగా వారు అందరూ కూడా అనుసంధానం చేసుకుని నగరాన్ని ఒక సురక్షితమైన నగరంగా, ప్రశాంతమైన నగరంగా ముందుకు తీసుకెళ్దామని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ, ముగ్గుల పోటీలో పాల్గొన్న వాళ్ళందరూ విజేతలే. సుమారు 170 మంది పాల్గొన్నారని చెప్తా ఉన్నారు. ఒకరికొకరు చాలా పోటీగా వేశారు, కానీ ఏ పోటీలోనే గెలుపోవటములు సర్వసాధారణం. మొదటి 3 ప్రైజులు భవానీ చారిటబుల్ ట్రస్ట్ నుంచి నేను ఇస్తా ఉన్నాను. ఆ మొదటి 3 ప్రైజులు మీకు జనవరి 11వ తారీఖున పుష్కర్ ఘాట్ లో సాయంత్రం 6 గంటలకి సంక్రాంతి సంబరాలు పెట్టి అక్కడి 3 ప్రైజులు ఇస్తారు. తెలుగుదేశం పార్టీ మాజీ కార్పొరేటర్, తూర్పుగోదావరి జిల్లా దాసరి సంక్షేమ సంఘం అధ్యక్షులు బొమ్మలమైన శ్రీనివాస్ జన్మదినం సందర్భంగా అభిమానులు, కార్యకర్తలు, బంధువులు, మిత్రులతో కేక్ కటింగ్ జరిగింది.
ఈ కార్యక్రమానికి ఆటోనగర్ వైస్ ప్రెసిడెంట్ గుబ్బల శ్రీను ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్పొరేటర్గా అలాగే సమాజ సేవకుడిగా అనేక కార్యక్రమాలు చేపట్టిన బొమ్మనమైన శ్రీనుకు దేవుడు ఆరోగ్య ఐశ్వర్యములు కలుగజేయాలని ఆకాంక్షించారు. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. హెచ్ఎంపీవీ వైరస్పై ఆందోళన అవసరం లేదు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సూచన. ప్రభుత్వ ఆసుపత్రి పరిశీలన. పేపర్ మిల్లులో రాజకీయ పార్టీలు, యూనియన్లు, యాజమాన్యం కుమ్మక్కై లాలూచి. టీకే విశ్వేశ్వర్ రెడ్డి. మాజీ ఎంపీ భరత్ స్వార్థానికి కార్మికులు బలి. మేనేజ్మెంట్తో లాలూచీ పడ్డాడు. వైకాపా పాలనలో పేపర్ మిల్ కార్మికులకు అన్యాయం. గత 5 ఏళ్లు అగ్రిమెంట్ చేయలేదు. మా కూటమి ప్రభుత్వం వచ్చింది. కార్మికులకు మంచి జరుగుతుంది. మీడియా సమావేశంలో కాశీ నవీన్ కుమార్, రెడ్డి మనీశ్వరరావు. బీసీ సంక్షేమ సంఘం యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులుగా లద్దిక మల్లేష్, రాష్ట్ర కన్వీనర్గా చొల్లంగి వేణుగోపాల్, సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా దాలిపట్టి వేమన, బత్తుల నాగేశ్వరరావు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.